రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పునకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎంగా చంద్రబాబు చేసిన మొదటి 5 సంతకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, సామాజిక పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సెస్ కార్యక్రమాలకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రైట్ ఇక ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగింది. అటు సీఎం చంద్రబాబు చేసిన మొదటి 5 సంతకాలకి అటు కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేయడానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ. రత్న మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, వెంటనే ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని 5 సంతకాలపై కూడా ముఖ్యమంత్రి హోదాలో సంతకాలు చేశారు. ఒకటి డిఎస్సి, మెగా డిఎస్సి 16,371 పోస్టులకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే రైతులకి కానీ సామాన్య ప్రజల భూమిని కూడా ప్రభుత్వం హక్కులు కలుగుతూ రిజిస్ట్రేషన్లు జిరాక్స్లు ఇస్తారని చెప్పని దానికి సంబంధించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కూడా రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పెన్షన్లకు సంబంధించి 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తూ, అలాగే గత ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి కూడా 4,000 ఇవ్వాలని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. కాబట్టి ఆ నెల ఒక్కో నెల 3,000 ప్లస్ ఈ 4,000 7,000 రూపాయల పెన్షన్ని ఈ నెల వచ్చే నెల జూలై 1వ తేదీ నుంచి దాదాపుగా 64 లక్షల మంది పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వబోతున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10వ తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నిరుద్యోగ యువతకి సంబంధించి కూడా స్కిల్స్ ద్వారా కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి ఏ రంగాల్లో ప్రాముఖ్యత ఉందో దాన్ని ఖచ్చితంగా అక్కడ వారికి అవకాశం కల్పిస్తూ కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కూడా స్కిల్స్కి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు 5 హామీలకి మొదటి సంతకం చేశారు. 5టికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విజయవాడలో ఎప్పటి నుంచో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని గత ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుకుంది. దాన్ని కూడా తిరిగి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రత్న సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 6 కీలకమైన అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కేబినెట్ కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సంబంధించి, అలాగే గత ప్రభుత్వం చేసిన శాఖల్లో కూడా నిధులు మళ్లింపు, డైవర్షన్, అలాగే సొంత ప్రయోజనాలకు నిధులు వాడుకోవడం, రాజధాని నిర్మాణం, పోలవరం తదితర వాటన్నిటికి సంబంధించి కూడా మంత్రివర్గ ఉపసంఘం వేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంట్లో 6 మంత్రులతో కేబినెట్ ఉపసంఘం అయితే వేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.